చిన్నారి కాకి అమాయకపు కొడుకు. చిచ్చు కాకి ఊరంతట్లోనూ బాగా పిసినారిది. తన కొడుకు చిన్ను కాకి బాగా అమాయకుడు. తన తల్లి ఏం చెప్పినా కాని అన్ని పనులు చేస్తాడు. చిచ్చుకాకి బద్ధకంగా ఇంట్లో అస్సలు ఏ పని చెయ్యదు. చిచ్చుకాకి ఊర్లో ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా తన కొడుకు చిన్ను కాకిని తీసుకుని భోజనాలకు వెళ్ళి అక్కడ తినేవన్నీ తన కొడుకుతో ఒక సంచిలో పెట్టించేసి ఇంటికి తీసుకుని వచ్చేస్తుంది. చిన్ను కాకికి అది తప్పని తెలియక అమాయకంగా వాళ్ళ అమ్మని ఏమీ అనడు. అలాగే అందరితోనూ చాలా ప్రేమగా స్వచ్ఛంగా మాట్లాడతాడు. చిన్ను కాకి అమాయకత్వానికి చిచ్చుకాకి ఏ తప్పు చేసినా అందరికీ దొరికేస్తుంది. ఊర్లో అందరూ చిన్ను కాకిని బాగా చూస్తారు. చిచ్చుకాకి రోజులానే ఇంట్లో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని ఉంటుంది. చిన్ను కాకి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో, వంట చేయవా? ఆకలిగా ఉంది. ఎప్పుడైనా వంట చేశానేమిట్రా ఈ సమయంలో? ఆగు కాసేపు. ఎందుకమ్మా అలా ఆగడం? వండు, ఏదో ఒకటి, ఆకలిగా ఉంది. ఒకవేళ ఎవరైనా వచ్చి భోజనాలని చెబితే వెళ్ళిపోదాంరా. అలాగేనమ్మా, నీ ఇష్టం. ఇద్దరు అలా వంట చేసుకోకుండా చూస్తూ ఉంటారు. అప్పుడే మాహిగ్రద్ద చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వస్తుంది. చిచ్చుకాకి ఏమైనా భోజనాలకి పిలుస్తుందేమోనని ఆనందపడుతూ ఉంటుంది. ఆ మహి, ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా భోజనాలా ఏంటి? ఆగవే, కంగారెందుకు? వచ్చానుగా, చెబుతాడు. చెప్పు, నీకు ఆలస్యం ఎందుకు అని వెంటనే అడిగాను అంతే. సర్లే, ఎందుకు అడిగావో తెలుసు కానీ రేపు మా ఇంట్లో మా చెల్లి కూతురి ఫంక్షన్ ఉంది. అయితే ఇప్పుడే వచ్చేయమంటావా? ఇప్పుడే ఎందుకు? పని లేక రేపు మధ్యాహ్నం భోజనాలకు రా, సరిపోద్ది. అయ్యో, రేపా? సర్లే, అయినా మధ్యాహ్నం ఏంటి, ఉదయాన్నే వచ్చేస్తానులే. అక్కర్లేదు, మధ్యాహ్నమేరా. సరే, నేను వెళ్తాను, ఇంకా చాలా మందిని పిలవాలి. అలా మాహిగ్రద్ద వెళ్ళిపోతుంది. చిచ్చుకాకి చాలా బాధపడుతూ కూర్చుంటుంది. తిట్టుకుంటూ ఉంటుంది. ఏ అమ్మా, ఏమైంది అలా దిగులుగా కూర్చున్నావు? ఏముందిరా, భోజనాలు ఈ రోజు కాదట, రేపంట. ఇప్పుడు వంట చెయ్యాలి. నా ఆస్తంతా ఇలానే కరిగిపోతుంది. పోనీలే అమ్మా, తొందరగా వంట చేసి, ఆకలేస్తుంది. నువ్వు ఒక్కడివిరా, నా తెలివితేటలు వచ్చినా బాగుండేది. ఛీ, ఏం చేస్తాం? చిచ్చుకాకి ఏమీ చేయలేక వంట కొంచెం మాత్రమే వండుతుంది. బాగా పిసినరితనం చేస్తుంది. చిచ్చుకాకి తర్వాత రోజు భోజనాల గురించి చాలా ఆతృతగా చూస్తూ ఉంటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే చిచ్చుకాకి లేచి తనతో పాటు చిన్ను కాకిని లేపి రెడీ అవ్వమని చెబుతుంది. ఇంత ఉదయాన్నే ఎందుకమ్మా లేవడం? ఆ భోజనాలకి వెళ్ళాలి కదా. ఇప్పుడే పెట్టేస్తారా భోజనాలు? లేదురా, ఇప్పుడు రెడీ అయితే మనం వెళ్ళేసరికి భోజనాలుంటాయి. అవునా అమ్మా? సరే, కానీ మహి అత్త మధ్యాహ్నం అని అంది కదా. అబ్బా, ఏం పర్లేదు, నువ్వు లేగరా బాబు. చిచ్చుకాకి భోజనాల గురించి కంగారు పడి రెడీ అవ్వడంతో పాటు చిన్ను కాకిని కూడా తొందరగా రెడీ అవ్వమని కంగారు పెడుతుంది. దానితో వాడు కూడా తొందరగా రెడీ అవుతాడు. ఇద్దరు ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడానికని రెడీ అవుతారు. రారా చిన్ను, ఫంక్షన్ కి వెళ్దాం. ఇప్పుడే ఎందుకమ్మా, ఇంకా మధ్యాహ్నం అవ్వలేదుగా, రెడీ అయ్యి ఉన్నానుగా, అప్పుడే వెళ్దాం. అబ్బా, నీకేం తెలియదురా. ఇప్పుడు వెళ్ళిపోతే టిఫిన్ కూడా కలిసి వస్తుంది. ఇంట్లో సరుకులు ఖర్చు అవ్వవు, పొదుపు చెయ్యాలిగా. అవునా? సరే అయితే పద వెళ్దాం. ఒరేయ్, అక్కడికి వెళ్ళాక ఏవి మాట్లాడుకో. నీకు తెలియక నన్ను ఇరికిస్తావు. ఏమైనా మాట్లాడావంటే ఇంక నీకు అన్నం కూడా పెట్టను చూడు. అలా అంటావు కానీ పెడతావు. సర్లే, ముందు వెళ్ళి పెద్ద సంచి తీసుకొనిరా తొందరగా. ఎందుకమ్మా మనకి సంచి? అక్కడ వాళ్ళు పెట్టినవన్నీ సంచిలో వేసేద్దాం. అలాగే కొన్ని వాళ్ళకి తెలియకుండా తీసేద్దాం. వారం రోజులు సరిపడా తెచ్చేయాలి. నువ్వు కానీ ఎవరికైనా చెప్పావనుకో, అప్పుడు చెప్తా నీ పని. సరే అమ్మా, నేనేం చెప్పను. చిన్ను కాకి పెద్ద
సంచి తీసుకొని వస్తాడు. ఇద్దరు కలిసి మహిగ్రద్ద ఇంటికి ఉదయాన్నే వెళ్ళిపోతారు. మహిగ్రద్ద వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. అదేంటి చిచ్చు, ఇప్పుడే వచ్చేసావు? ఇంటికొచ్చిన చుట్టాన్ని అలా అంటావా? నీకు సాయం చేద్దామనేక వచ్చాను. అదేంటమ్మా, నాతో వేరేగా చెప్పావు కదా. నోరు మూసుకోరా ఎదవా. చిన్నపిల్లాడు కదా మహి, వాడికేం తెలుసు? వాడు చిన్నోడే కాదు, ఎదిగాడు. రారా చిన్ను, మనం వెళ్ళి పని చేసుకుందాం. సరే గాని మహి, మేం టిఫిన్ తినకుండా కంగారుగా వచ్చాం. టిఫిన్ ఎక్కడ పెడుతున్నారు? మహిగ్రద్ద తన మనసులో, నాకు తెలిసే పిసినారి. నిన్ను మధ్యాహ్నం రమ్మని చెబితే టిఫిన్ కోసం ముందే వచ్చేస్తావని. నా ఇల్లు గొల్లే, తీరిపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకుంటుంది. ఆ పక్కన పెడుతున్నారు, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళి తినురా చిన్ను. లేదత్తా, ఏం పర్లేదు, ఆకలిగా లేదు. కాసేపు ఉండి తింటానులే. ముందు పనికి సాయం చేస్తాను. పర్లేదులే, నీకు టిఫిన్ తీసి పక్కన పెడతాను. ఆ సంచి చెయ్యి. సంచి ఎందుకే? ఆయన నీ కొడుక్కి నీ బుద్ధులు రాలేదు. పాపం మంచోడు. ఇక చిచ్చుకాకి టిఫిన్ తినడానికని వెళ్ళిపోతుంది. మహిగ్రద్ద చిన్ను కాకిని తీసుకుని వెళ్తుంది. చిన్ను కాకి పనిలో చాలా సాయం చేస్తాడు. మొత్తం పని చేసి వచ్చి టిఫిన్ తింటూ ఉంటాడు. ఇంతలో మహిగ్రద్ద వాళ్ళ ఇంటికి అందరూ వస్తూ ఉంటారు. అప్పుడే పుచ్చి పిచ్చుక, తుని పిచ్చుక, లూసి పావురం వాళ్ళందరూ వస్తారు. ఏంట్రా చిన్నుక, ఎప్పుడొచ్చా? ఉదయాన్నే వచ్చాను బుజ్జి. అవునా, సరే కానీ ఆ సంచేంట్రా? ఓ ఇదా, ఇక్కడ పెట్టేవన్నీ ఇంటికి పట్టుకుని వెళ్ళడానికి అమ్మ తీసుకొని రమ్మంది. అమ్మో, అవునా? ఏంటో మీ అమ్మ? అమ్మో బుజ్జి, ఎవరికి చెప్పకు. మా అమ్మ చెప్పొద్దంది. నేను మర్చిపోయా. సరే, నువ్వు కూడా మర్చిపో. చిన్నుకాకి మాటలకు పుచ్చి పిచ్చుక నవ్వుకుంటుంది. చిచ్చుకాకి చిన్నుకాకి దగ్గర సంచి తీసుకుని వంట చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళని మాటల్లో పెట్టి ఎవ్వరికీ తెలియకుండా అక్కడున్న సరుకులు తీసేస్తూ ఉంటుంది. అప్పుడే లూసి పావురం చిచ్చుకాకి చేసే పనులు చూస్తుంది. ఏ చిచ్చు, ఏంటే, ఏం చేస్తున్నావు? ఏముంది లూసి, ఏం లేదు. అవునా, ఏంటా సంచులు? అబ్బే, ఏం లేదు, సరుకులు కొనుక్కున్నాను, అవి అంతే. ఆహా, అవునా? అయినా ఫంక్షన్కి వచ్చి సరుకులేంటే? చిచ్చుకాకి మాట దాటేసి వెళ్ళిపోతుంది. లూసి పావురం నవ్వుకుంటుంది. చిచ్చుకాకిని భయపెట్టాలని అనుకుంటుంది. తాను కూడా తిరుగుతుంది చిచ్చుకాకి ముందే కావాలని. తను కావాలని ఏదో ఒకటి అంటూ ఉంటుంది. మహి, చూసుకో, దొంగలు ఎక్కువైపోయారు. అవునా, ఏమైంది లూసి? వంటల దగ్గర సరుకులు తగ్గుతున్నాయి. అమ్మో, అవునా? ఆకు వెళ్ళి చూస్తాడు. చిచ్చుకాకి కంగారుగా భోజనాల దగ్గరికి వెళ్ళిపోతుంది. చిన్ను కాకిని కూడా పక్కనే కూర్చోబెడుతుంది. ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. చిచ్చుకాకి కావాలని ఎక్కువగా వేయించుకుంటుంది. అవన్నీ సంచిలో తోసేస్తుంది. ఒరే చిన్ను, ఎక్కువ వేయించుకో. నాకొద్దమ్మా, ఇది చాలు. ఒరే తింగరోడా, వేయించుకో, సంచిలో వేసేయ్. నీకు చెప్పలేకపోతున్నాను. చిన్నుకాకి చిచ్చుకాకి ఇద్దరు బూరెలు, అరటిపళ్ళు, అలాగే అన్ని సంచిలోకి వేసేస్తారు. అలా సంచిలో బానే నిండుతాయి. భోజనాలు అయిపోతాయి. తిన్న వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒరే చిన్ను, ఇవన్నీ వారానికి రావురా. నువ్వు వెళ్ళి అక్కడ ఏమైనా కూరలుంటే ఎవరికి తెలియకుండా వేసుకుని వచ్చేయి. సరే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, వస్తాను. చిన్నుకాకి వంటల దగ్గరికి వెళ్తాడు. అక్కడ మహిగ్రద్ద ఉంటుంది. తన దగ్గరికి వెళ్తాడు. అత్త, ఏమైనా కూరలు గాని, అరటిపళ్ళు, బూరెలు అన్నీ ఈ సంచిలో వేసి పట్టుకుని వెళ్ళిపోతాను. ఎందుకురా అవన్నీ నీకు? లేదత్త, అమ్మ ఎవరూ లేనప్పుడు చూసి అన్ని వేసుకుని వచ్చేయమంది. కానీ నువ్వు ఉన్నావు కదా, అలా చెప్పకుండా తీసుకుని వెళ్ళకూడదని నిన్ను అడుగుతున్నాను. ఇవిగో, ఇవన్నీ ఇక్కడవే. నిన్ను మీ అమ్మ ఇలా వాడుకుంటుందా? నువ్వు బంగారం రా. ఆ పిసినారిది ఇన్ని పట్టుకుని పోతుందా? అయిపోయింది ఇప్పుడు. చిచ్చు,